మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ ప్రతిమా క్రొవిద్ది గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని అతి గారాభంగా పెంచుతూ ఉంటారు, గారాభం చేస్తూ ఉంటారు. గారాభం అంటే అది ముద్దు ముచ్చట అంటారు కదా పిల్లలతో. దానివల్ల సమస్యలు ఏమైనా వస్తాయా అతి గారం చేయడం వల్ల? అంటే మనం చిన్న పిల్లల్ని తీసుకుందాం, అలా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటాయా? నేను చెప్పాను కదా ఇందాక ఒక టాపిక్ వచ్చినప్పుడు, గారాభం అంటే ఏ రేంజ్లో వెళ్తుందని. అంటే ప్రతిదీ వాళ్ళు కోరుకున్నదంతా వాళ్ళ ముందు, ఈవెన్ చంద్రుణ్ణి కోరుకున్న అది కూడా తీసుకొచ్చే టైప్లో ఉంటాం అనమాట. అంటే మన కెపాసిటీ ఉందా లేదా అని కూడా కాదు. తల్లిదండ్రులు అంటే అంత స్వీట్ పీపుల్ యాక్చువల్లీ. వాళ్ళకి మించిన వాళ్ళు ఇంకోటి లేదమ్మా. రక్త సంబంధం అనేది ఉంటుంది, ఆ బాండింగ్ అనేది ఉంటుంది. ఇంకా ఏ రిలేషన్లో ఎంత పెట్టినా రాదు. అంటే అలాంటి వాళ్ళని కూడా ఒక స్టేజ్ వచ్చాక మనం వదిలేస్తాం చూడండి, అప్పుడు వస్తుంది యాక్చువల్గా. సో అతి గారాభమైన, ఇప్పుడు మీరు గారాభం అనే టాపిక్ అని అంటున్నారు కదా, నేను ఈ గారాభం అనే టాపిక్ ఎలా అంటే, వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ పిల్లల్ని తీసుకెళ్తారు, సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు గారాభంలో ఏముంటుంది, అన్నీ అడిగిందల్లా వాడు ముందు ఉంటుంది. వాడు ఏం అడిగితే, వాడు ఈ చెయ్యి ఇట్లా చాచేందుకు లేదు, పేరెంట్స్ ఇలా ఉంటారు రెండు చేతులతో. ఎందుకనంటే వాళ్ళంటే అంత ప్రేమ. ఒక్కటి వాళ్ళు చూడాలేమనుకుంటారంటే, వాళ్ళ కళ్ళల్లో అది ఇచ్చినప్పుడు ఆనందం, అరే వీడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా, అది చాలు నాకు. అంటే ఆనందం కోసం పేరెంట్స్ ఏమైనా చేయగలరు, ఎంతైనా చేయగలరు, ఏమన్నా చెయ్యాలని కూడా అనుకుంటూనే ఉంటారు. అది వేరే విషయం. ఈ రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, లక్కీ భాస్కర్. దాంట్లో ఒక చిన్న సీన్, ఒక చిన్న క్లిప్ నేను చూశాను నిన్న. చాలా అనిపించింది నాకు. అంటే ముగ్గురికి ఆకలేస్తుంటే బండి దగ్గరికి వెళ్ళి పావు బాజీ తీసుకుంటే కొడుకు అడుగుతారు, నాన్న నాకు ఇంకా ఆకలేస్తుందని. అంటే తనకి ఆకలిగా ఉన్న ఆ పిల్లాడికి అది చేసి, నాన్న నువ్వు ఇది తిను, నేను తినేశాక అని అంటాడు. సో దాంట్లో మీకు ఏం కనిపిస్తుంది, తన ఆకలిని చంపుకొని అయినా సరే తన బిడ్డ బాధపడకూడదు, తన బిడ్డ సాటిస్ఫై అవ్వాలి, తన బిడ్డ ఆనందంగా ఉండాలి అని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి అమ్మ అవ్వనివ్వండి, నాన్న అవ్వనివ్వండి. వాళ్ళ ప్రేమకి మనం విలువ కట్టలేము. అంత మంచి రిలేషన్షిప్ అది. కానీ మనం ఏం చేస్తామనంటే సైకలాజికల్గా ఇప్పుడు వాళ్ళకి ప్రతిదీ ఇవ్వడం అలవాటైతే, సైకలాజికల్గా పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకుందాం. ఇటు పెద్ద అవ్వని ఇటు చిన్న అవ్వని, మనకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చి అలవాటు చేస్తారు, మనం తీసుకుని అలవాటు అయి ఉండే వాళ్ళు అవుతాం. అంటే పిల్లల్ని జనరల్గా మనం ఇచ్చి అలవాటు చేస్తాం. వాళ్ళకి ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెరుగుతుంది. అంటే నేను అడిగిందల్లా నాకు దొరికేస్తుంది. దీంట్లో ఏంటంటే ట్రాన్సాక్షన్ అమ్మా, అడిగిందల్లా దొరికేస్తుంది అన్నప్పుడు మనిషికి ఆశ అనేది ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇది చూస్తాం, అది కావాలి, ఇది చూస్తాం, అది కావాలి. సో అన్నీ ఏంటంటే పోనీలే వాడు అడుగుతున్నాడు కదా, ఏం పెద్ద అడిగాడని చెప్పి కొనిపించేద్దాంలే అని అనుకుంటాం, జనరల్గా అనుకుంటాం. సో అది వాళ్ళకి ఏంటంటే ఒక్కరోజు మీరు ఆపి చూడండి, వాళ్ళు తట్టుకోలేరు మళ్ళీ. సో ఏంటంటే ఈ గారాభం మూలాన, ఇలా కొనిపించటం మూలాన, ఇలా అతిగా చేస్తుండటం మూలాన ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మీరు ఎప్పుడైనా స్టాప్ చేసినట్టయితే వాళ్ళకి అది తట్టుకునే శక్తి ఉండదు. అంటే నేను అడిగిందల్లా ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు స్టాప్ చేశారు? క్వశ్చన్స్ చూడండి ఎట్లా వస్తుందో వాళ్ళకి. కరెక్ట్ కదా? సో సెకండ్ వచ్చేసి మీకు వాళ్ళ చేయటం మూలాన, ఇప్పుడు ప్రేమ అనేది మనం కండిషన్ కింద మార్చాం. ఇక్కడ తల్లిదండ్రులు వాడితో ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అడగరు, వాడితో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వాడికి కొనిపించరు, వాడి ఆనందం కోసం వీళ్ళు కొంటారు. కానీ ఇప్పుడు చూడండి, వాళ్ళు 2 సార్లు నో అనగానే, డాడీ నువ్వు ముందట్లాగా నన్ను ప్రేమించాడు, ఫస్ట్ క్వశ్చన్ వాడికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు అని, నా మొన్న కొనిపించో, ఆ ముందు కొనిపించో, ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదా, నువ్వు నాకు కొనిపించట్లేదా అంటారా లేదా పిల్లలు? సో వాడిలో ఏం రికార్డ్ అవుతుంది అంటే, కొనిపించద్దు నో అన్నప్పుడు, నో అన్నందుకు సో నీకు ప్రేమ లేదన్నా. అంటే రేపు సంసారంలో కూడా, అంటే రేపు పొద్దున్న బయటికి వెళ్తే కూడా ఎవడైనా నో అంటే వీడికి నేను ఇష్టం లేదు, నాకు అంటే వీడు ఇలాగే నా ట్రీట్మెంట్ చేసేదన్న గర్వం ఏర్పడుతుంది కదా పిల్లల్లో. అవునా కదా? సైకలాజికల్గా అది కరెక్ట్ కాదు వాళ్ళకి. సో ఇది ఏంటంటే ఈ మైండ్ సెట్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఇంకోటి, ప్రేమ అన్నది కండిషన్ కాదు. ఇక్కడ ప్రేమ
అనేది తెలుసుకోవడానికి వాళ్ళు అమ్మ నాన్న ఇచ్చినా ప్రేమించాలి, ఇవ్వకపోయినా ప్రేమించాలి. ఎందుకో చెప్పనా అండి, ఈ మధ్య కాలంలో మీరు ఆస్తి తగాదాలు వింటూ ఉంటారు. కరెక్ట్? ఏ కొడుకైనా సరే, కూతురైనా సరే, వాళ్ళకి రావాల్సిన ఆస్తులు వాళ్ళకి రాకపోతే వాళ్ళు చేసే రచ్చ చూసారా ఎట్లా ఉంటుందో. ఎవడు సంపాదించిన ఆస్తి అమ్మా అది? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడిన ఆస్తి. నీకు అసలు మాట్లాడే హక్కేది? నువ్వు ఒక నామినీవే, నువ్వు వాళ్ళ వారసుడివే, ఓకే, కానీ నీకు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదే. దానం చేసుకుంటారు, నీకెందుకు? అది వాళ్ళ ఇష్టం కదా. కానీ అలా రాణిస్తారా? తండ్రి పొరపాటున ఏదైనా కొంచెం ఆస్తి పంపకంలో కొంచెం డిఫరెన్స్ చూపించినా, మా తండ్రి నాకు ఇవ్వలేదు, నా తండ్రి నాకు చేయలేదు, నువ్వు సంపాదిస్తున్నావా కదా, నీకు అసలు నీకు ఎడ్యుకేషన్ ఇచ్చారా, నీకు అన్నీ ఇచ్చారా, కానీ నువ్వు అసలు ఈ మాట మాట్లాడచ్చా? సో చూసావమ్మా, సైకలాజికల్గా వాళ్ళు ఒకసారి మనం ఇవ్వటం ఒకటి అలవాటు చేసుకుంటే వాడికి వాల్యూ లేకుండా పోతుంది. మనం అంటే అస్తమానం ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మూలాన పెద్ద అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయిందనుకోండి, అది చాలా కష్టం అన్నమాట. సో ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ కండిషన్ చేయకూడదు వాళ్ళని. ఇంకోటి, వీటి నుంచి బయటికి రావడానికి ఏంటంటే వాళ్ళకి ప్రతిదీ వాల్యూస్ నేర్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చేయాలనుకుంటాం, అందరూ ఏదో కొద్దిగా ఇవ్వాలని అనుకుంటాం, కానీ మనలో అసలు తాహతుందా? మితిమీరిపోతే అప్పుల పాలైపోతాం. లేదనంటే ఈరోజు వాడు పెట్టిన చిన్న డిమాండే రేపు పెద్ద డిమాండ్ కింద మారుతుంది. అవన్నీ తీర్చలేం కదా. మనం ప్రేమ 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 అనుకుంటూ వాడు అన్నీ జరగాల్సిందే అని మనం ఉండలేం కదా. ఎక్కడో అక్కడ స్టాప్ చేయాలి వాళ్ళని. సో స్టాప్ చేసే బిఫోర్ నేను అతి గారాబం పోకుండా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాన్న నాకు ఇదే ఉంది, నేను ఇంతే చేయగలను, ఇది నీ బడ్జెట్, ఇది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది అన్నది ఫస్ట్ తల్లిదండ్రులు నేర్పాలి. ఇది ఫస్ట్గా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు గారాబం చేస్తామో అంత చేస్తాం, కానీ దాన్ని మితిమీరి మనం కూడా తీసుకోకూడదు వాళ్ళని. కొన్ని చోట్ల అలవాటు చేయాలి, కాదు ఇది కూడదు, నా దగ్గర ఇంతే ఉంది, నువ్వు అర్థం చేసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు వాడికి ఆప్షన్ ఇవ్వండి. దీని బడ్జెట్ చూడనా ఎంత కాస్ట్లీయో, ఇది చెప్పండి, తప్పేముంది? ఫైనాన్షియల్ లిటరసీ ఇప్పుడు స్కూల్లో తెలుస్తున్నారు కదా, ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంటో అన్నది పిల్లలకి చిన్నప్పటి నుంచి సేవింగ్ నేర్పిస్తున్నారు. సో అది ఇంపార్టెంటే కదా. మనం ప్రతి డబ్బు సేవ్ చేసుకోవాలి, మనము కొన్ని దాచిపెట్టుకోవాలి అన్నది కూడా వాళ్ళకి తెలియాలి. అతి గారాబం అక్కడ కూడా చేయకండి. సో ఎంత మీరు ఇస్తారో కొన్ని చోట్ల వాళ్ళు షేర్ చేయాల్సి వస్తుంది. అస్తమానం తీసుకునే చేతులు ఇచ్చే చేతులు అవ్వవు ఒకసారి, రైట్? సో అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, వెనక్కి తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అన్నది కూడా నేర్పించండి. దట్ ఈస్ అ వాల్యూ. మన సమాజంలో యాక్చువల్లీ మనం ఎలా పుట్టామో, మనం ఎంత కష్టపడ్డామో, మనం ఎలా వచ్చామో, మీరు మీ పిల్లల్ని ఈ సమాజానికి సమర్థులుగా పెంచండి, అంతే. మనం ఒక సిటిజన్ని ఇస్తున్నాము, ఆ సిటిజన్స్ కూడా కొంచెం వాల్యూ ఉండాలి, కల్చర్ ఉండాలి. సో స్వార్థం అనేది ఎంతవరకు ఉంటే మంచిది, ఎంతవరకు ఉండకూడదు అన్నది కూడా మనం నేర్పించాల్సి వస్తుంది. సో ఇదంతా డిసిప్లిన్లో ఒక భాగంగా ఉంటుందమ్మా. అండ్ దెన్ ఏంటంటే తల్లిదండ్రులు ఈ గారాబం చేసిన వాళ్ళు, ఈ కేటగిరీ ఏదైతే ఉంటారో ఆ పిల్లలు తొందరగా ఈ ఆవేశం అంటే ఈ యాంగ్జైటీ ఇవన్నీ అంటే తనకి దొరకట్లేదు అన్నప్పటికల్లా నో అనే ఆన్సర్స్ వాళ్ళు తీసుకోలేరు తొందరగా. సో మానసికంగా ఏంటంటే వీళ్ళు చాలా ఇంపల్సివ్ ఉంటారు. కాంపిటెంట్గా ఉండడం వేరు, ఇంపల్సివ్గా ఉండడం అనేది చాలా డిఫరెంట్. సో ఎమోషనల్ స్టెబిలిటీ అనేది వాళ్ళు కోల్పోతారు కంప్లీట్గా. సో అలా కాకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ బాధ్యతలని తెలియచెప్పాలి, ఇంట్లో బాధ్యతలని తెలియచెప్పాలి. ఇంట్లో కష్టాలు కూడా కొన్నిసార్లు పిల్లలతో షేర్ చేసుకోండి. తప్పేంటి, మీరు ఎంత కష్టపడుతున్నారో, బయట మిమ్మల్ని ఎవరు ఏం మాట అంటున్నారో అన్నది బయట అన్నీ తెలియచెప్పాలి వాళ్ళకి. మరీ గారాబం చేసి అన్నీ జరుగుతాయి నీకు అన్నట్టు కూడా వాళ్ళని పెంచకూడదు. బయటికి వస్తే వాళ్ళు ఎలాంటి వాతావరణం అనుభవించాలో వాళ్ళకి తెలియదు. ఫ్యూచర్లో ఉద్యోగం అనే పేరు మనం పడ్డదంటే అప్పుడు అవతలాడు ఎస్ అంటే మనం కూడా ఎస్ అనాలి, నో అంటే నో అనాల్సి. సో ఆ కాంట్రాస్ట్ లోనే వాళ్ళు ఉండాల్సి వస్తుంది.
ఎంతైనా డిపెండబుల్లే కదమ్మా. సో అది ఇంకా విచ్చలవిడిగా మనం కొనే వస్తువులు కూడా చూడండి, ఈ మధ్య బ్రాండ్ అనే ట్యాగ్ చాలా పడిపోతుంది. ఈ గారాబం ఉన్న వాళ్ళు ఏంటంటే అతి ఖర్చులు అనమాట. ఇంకా వాళ్ళు బడ్జెట్ గురించి కానీ ఈ పిల్లలు ఎలా పెరగాలని కూడా వాళ్ళు ఆలోచించరు. అతి బడ్జెట్ మీద పోయి ఇష్టానికి కొనేసేయడం. అసలు మనము కొన్న వస్తువులకి మనం చూడండి, మనం 10% వాడితే గొప్ప, 10% దాంట్లో వాడితే గొప్ప, మిగతావన్నీ అలా పడుంటాయి. అవునా కదా? ఈ పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. ఇది కావాలి, ఆ బొమ్మ కావాలి, ఇది కావాలి, అది కావాలని అంటే వీడు ఓహో నా పిల్లాడు అడిగాడు కదా అని ఆడిస్తారు, కొనేస్తారు. దాంట్లో ఒకటో రెండో తీసుకుని వాడు ఆడుతూ ఉంటాడు. యూసేజ్ తక్కువ ఉంటుంది. మరి ఇంత ఎందుకమ్మా? సో వాడికి ఏ వస్తువు కావాలో, ఏ వస్తువు వద్దో, వాడిని ఎలా ట్రైన్ చేయాలో అన్నది మినిమం థింగ్స్ పేరెంట్స్కి తెలిసి ఉండాలి. మనం సరిదిద్దుకొని ట్యూన్ చేసే ఏజ్ వాళ్ళది చిన్నతనంగా. అది చిన్నప్పటి నుంచే వచ్చిందని అనుకోండి, పెద్ద అయిన తర్వాత కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు సడన్గా బయటికి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఊబర్ క్యాబ్ అనేది వస్తుంది. దాంట్లో కూడా జనాలు క్యాల్కులేట్ చేయగలగాలి. అయ్యో ఇంత బడ్జెట్ అవుతుందమ్మా, అంత బడ్జెట్. ఎప్పుడైతే వాడు ఒక పైసా గురించి ఆలోచిస్తున్నాడో వాడికి అస్సలు విలువ తెలుస్తుంది. పేరెంట్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. సో అతి గారాబం చేస్తే ముఖ్యంగా ఈ వస్తువులు ఇచ్చి వస్తువులని మరీ చూపించి వాళ్ళకి, లేదనంటే అమ్మ నాన్న కన్నా ముద్దు, అసలు తిట్టకుండా వాళ్ళని పెంచాము, డిసిప్లిన్ లేకుండా పెంచామంటే వాళ్ళు మునుముందు వచ్చేసరికి వాళ్ళు అసలు మాట అనేది వినరు. వాళ్ళు అది మాత్రం మనం జాగ్రత్త పడాలి. ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళం కాబట్టి మనం కరెక్ట్గా మౌల్డ్ చేసుకునే ఏజ్లో వాళ్ళకి కరెక్ట్ దారి చూపించడం అనేది అది మన చేతుల్లోనే ఉంది. అన్ని పేరెంట్స్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి సో సరిదిద్దుకునే ఛాన్సెస్ కూడా వాళ్ళకే. థ్యాంక్ యూ అండి.